వెళ్ళిపోతుంది. எப்ப அந்த அசுத்த ஆவி போகும்? ఎప్పుడు ఆ అపవిత్రాత్మ నీ నుండి బయటికి వెళ్తుంది? கண்கள் நிமித்தம், నీ కన్నుల నిమిత్తము, வாய் நிமித்தம், నీ నోరు నిమిత్తము, சிந்தனை நிமித்தம், నీ ఆలోచన నిమిత్తము, இதயத்த நிமித்தம், నీ యొక్క హృదయ ఆలోచన నిమిత్తము இந்த 5 அவயங்களை அசுத்தப்படுத்தது எப்ப வெளியே போகும் என்றால், 5 విధమైన అపవిత్రపరుస్తున్న కార్యం ఎప్పుడు బయటికి వెళుద్దంటే, பிதா குமாரன் பரிசுத்த நாமத்திலே ஞானஸ்தானம் எடுத்து பாவத்தை அறிக்கை செய்யும்போது அவன் வெளியே ஓடிடுவான். తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం తీసుకున్నప్పుడు ఈ 5 విధమైన కార్యములు నీలో నుండి బయటికి వెళ్ళిపోతాయి. இப்ப நீ எப்படி இருக்கிற? ఇప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు? எப்படி இருக்கிற? నువ్వు ఎలాగుంటున్నావు? எந்த அசுத்தாவி உள்ள வராம உன்னை முற்றிலும் நாடி நரம்பு எலும்பு பகுதி சதை அவைகள் எல்லாம் முற்றிலும் பரிசுத்தம் உள்ளதா இருக்கிறது. చూడండి, ఇప్పుడు నీవు నీ శరీరములో నరములు నీ యొక్క మాంసమును సమస్తమును పరిశుద్ధపరిచి నువ్వు పరిశుద్ధపరచబడి